5 స్పూన్స్ వేసుకోవాలండి. 15 మినిట్స్ ఇలా బాయిల్ చేసుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే స్ట్రైన్ చేసుకోవాలండి. జెల్ చూసారా అండి ఎలా వచ్చిందో. నేను కండిషనర్ కూడా అప్లై చేయలేదండి. సో చూడండి ఎంత సిల్కీగా ఉందో హెయిర్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి తేజస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ తమిళ చూసారు కదా, మీకు అర్థమైపోయే ఉంటుంది హెయిర్ గురించి. హెయిర్ సిల్కీగా ఎలా ఉండాలి, డాండ్రఫ్ లేకుండా ఎలా ఉండాలి, సాఫ్ట్గా ఎలా ఉండాలి, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఎలా ఉండాలి, ఇవన్నీ పెద్ద క్వశ్చన్ మార్క్స్ అన్ని కదా. ఏం రాయాలో తెలియదు, ఏంటో తెలియదు. అసలు యాక్చువల్గా ఈ వీడియో ఎందుకు చేయాలనుకుంటున్నానంటే, మా అమ్మాయి 3 days నుంచి మమ్మీ నా హెయిర్ డాండ్రఫ్ బాగా ఎక్కువ ఉంది, హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ షైనీగా లేదు, ఇవన్నీ అడుగుతుంది అనమాట. నువ్వు లాస్ట్ టైం నాకు ఒక జెల్ చేసావు కదా, అది తయారు చేయవా ప్లీజ్, చేయవా అని అడుగుతుంటే, సరే ఎలాగో చేస్తున్నాను కదా మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను అనమాట. హెయిర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇది ఒక్కటి యూజ్ చేస్తే చాలు, మీకు కండిషనర్ పెట్టినంత సిల్కీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కింద బెల్ బటన్ ఉంటుంది, ఆల్ అని క్లిక్ చేయండి. ఎప్పుడు నేను ఏ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వచ్చేస్తాయి. వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఇవి చూసారా ఫ్రెండ్స్, ఇవేంటంటే అవిసె గింజలు అంటారు, ఫ్లాక్ సీడ్స్ అని కూడా అంటారు. ఇవి ఎక్కడ ఏ షాప్స్లో అయినా ఉంటాయండి. సో మీరు ఫ్లాక్ సీడ్స్ అని కానీ అవిసె గింజలు అని కానీ తీసుకోవచ్చు అనమాట. ఈ స్పూన్తో 5 స్పూన్స్ ఫ్లాక్ సీడ్స్ వేసుకోవాలండి. ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. వాటర్ ఏవైనా పర్వాలేదు, మంచి వాటరే అవసరం లేదు, అంటే ట్యాప్ వాటర్ అయినా పర్వాలేదు అనమాట. ఇలా బాయిల్ చేసుకోవాలండి, మనం కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు అంటుకుపోతూ ఉంటాయి అన్నమాట. ఒక 10 minutes to 15 minutes మనం బాయిల్ చేసుకోవాలి. 15 minutes ఇలా బాయిల్ చేసుకోవాలి. మనకి టెక్స్చర్ అనేది ప్రిపేర్ అయిన తర్వాత తెలిసిపోతుంది. వాటర్ అనేవి పల్చగా ఉండవు అనమాట, జెల్ ఫామ్లో వస్తాయి. ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు చూసారా అండి, ప్రిపేర్ అయిపోయింది. జెల్ ఫామ్లో ఎలా వస్తుందో సాగుతుంది చూసారా, ఇదిగోండి స్పూన్. చూసారా అండి, మనకి జెల్ అనేది ప్రిపేర్ అయిపోయింది. పోతే పట్టుకొని చూడండి, స్పూన్తో కొంచెం తీసుకొని జిగురుగా ఉంటుందన్నమాట. సో ఇలా వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకా ఇది వేడిగా ఉన్నప్పుడే స్ట్రైన్ చేసుకోవాలండి, ఎందుకంటే చల్లారిన తర్వాత మనకి జెల్ ఫామ్ అవుతుంది కదా, అస్సలు రాదు. అందుకని వేడిగా ఉన్నప్పుడే స్ట్రైన్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత క్లాత్లో వేసుకొని అదంతా మనకి టైం వేస్ట్ కదా, ప్లస్ అది రాదు కూడా, చాలా కొంచెమే వస్తుంది క్వాంటిటీ అనేది. ఇలా అయితే మనకి ఫుల్ క్వాంటిటీ వస్తుంది. జెల్ చూసారా, జెల్ ఎలా పడుతుందో స్ట్రైన్ చేస్తున్నప్పుడు. సో ఇలా వేడిగా ఉన్నప్పుడే మీరు ప్లాస్టిక్ కాకుండా స్టీల్ దాంట్లో స్ట్రైన్ చేసేసుకోండి. జెల్ ప్రిపేర్ చేసాం కదా, చల్లారిన తర్వాత ఇలా ఉంటుంది జెల్. అయితే ఇందులో అలోవెరా జెల్ అండ్ లెమన్ మిక్స్ చేస్తున్నారండి. మీకు ఎవరికైనా కావాలంటే కర్డ్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. డాండ్రఫ్ ఉందంటే లెమన్ కంపల్సరీగా ప్రిపేర్ చేయండి, డాండ్రఫ్ కూడా పోతుంది అనమాట. 1 slice of lemon, 1 spoon aloe vera gel, ఇవి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి, అంటే హెయిర్ని బట్టి వేసుకోండి. షార్ట్ హెయిర్ అయితే 2 to 3 స్పూన్స్ సరిపోతుంది. లాంగ్ హెయిర్ అయితే మాత్రం ఒక 5 స్పూన్స్ వరకు పడుతుంది. స్పూన్తో మిక్స్ అవ్వకపోతే కనుక హ్యాండ్తో మిక్స్ చేసుకోండి. స్పూన్తో నాకు తెలిసినంత వరకు మిక్స్ అవ్వదు అనమాట. సో చూసారా, అంతా మిక్స్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా హెయిర్ని 2 పార్టీషన్స్గా తీసుకొని హెయిర్ మొత్తం బాగా అప్లై చేసుకోండి. హెయిర్కి చిగుర్ల వరకు కూడా అప్లై చేసుకోండి, ఎందుకంటే చిట్లిపోతూ ఉంటాయి కదా, అవి అవ్వకుండా ఉంటాయి అన్నమాట.
నెక్స్ట్ హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు జెల్ కొంచెం జారిపోతూ ఉంటుందండి. సో చూసుకొని జాగ్రత్తగా అప్లై చేసుకోండి, కింద పడిపోతూ ఉంటుందన్నమాట, చేతులకి రాదు సరిగ్గా. నెక్స్ట్ స్కాల్ప్కి కూడా బాగా అప్లై చేసుకోండి. స్కాల్ప్కి అప్లై చేసుకోవడం వల్ల డాండ్రఫ్ పోతుంది, రూట్స్ గట్టిపడతాయి, హెయిర్ గ్రోత్కి కూడా బాగా యూజ్ అవుతుందండి. ఇలా వారానికి 1 లేదా 2 సార్లు కంపల్సరీగా అయితే అప్లై చేసుకోండి. వీలు లేదు అన్న వాళ్ళు, ఆఫీస్కి వెళ్తున్నాం అన్న వాళ్ళు ఒక్కసారైనా అప్లై చేసుకోండి, మీకు రిజల్ట్ అనేది తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ ఇలా అప్లై చేసుకొని 1 అవర్ అయితే ఉంచుకోవాలండి. మేము ఆఫీస్కి వెళ్తాం, మాకు టైం అయిపోతుంది అన్నప్పుడు ఓన్లీ హాఫ్ అన్ అవర్ ఉంచుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ ఇంకో విషయం అండి, ఇది ఓన్లీ మార్నింగ్ టైం మాత్రమే అప్లై చేసుకోండి, ఈవినింగ్ అప్లై చేసుకోవద్దు, ఎందుకంటే కోల్డ్ వచ్చేస్తుంది తొందరగా. సో అందుకని చెప్తున్నాను, నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, హెయిర్ మాత్రం చాలా బాగుంటుంది, చాలా సిల్కీగా ఉంటుంది, అసలు కండిషనర్ అప్లై చేసినంతగా ఉంటుంది అనమాట. కండిషనర్ కూడా అవసరం లేదు, సీరమ్స్ అవసరం లేదు, ఏవి అవసరం లేదు. సో రిజల్ట్ మీరే చూస్తారు కదా. పాపకి అప్లై చేసిన తర్వాత నేను కూడా అప్లై చేసేసుకున్నానండి. 1 అవర్ తర్వాత మళ్ళీ కలుద్దాం. హాయ్, నేనైతే హెడ్ బాత్ చేస్తానండి. హెయిర్ డ్రై అయిన తర్వాత హెయిర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను, వెయిట్ అండ్ సీ. నా హెయిర్ డ్రై అయిపోయింది ఫ్రెండ్స్, చూసారా ఎంత షైనింగ్గా ఉందో, ఎంత సాఫ్ట్గా ఉందో, అసలు చాలా చాలా బాగుంది. నేను కండిషనర్ కూడా అప్లై చేయలేదండి. సో చూడండి ఎంత సిల్కీగా ఉందో హెయిర్. సెకండ్ డే కూడా చూసారా అండి హెయిర్ ఎలా ఉందో, చాలా సాఫ్ట్గా ఉంది హెయిర్ అనేది, సిల్కీగా ఉంది, షైనింగ్గా కూడా ఉంది. లైట్ చూడండి షైనింగ్గా కూడా ఉంది హెయిర్. సో కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఎలా ఉందనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. 1 వీక్ పెట్టి ఆపేయడం కాదండి, వీక్లీ 2 పెట్టండి, మీకు కంపల్సరీగా డాండ్రఫ్ అనేది పోతుంది, 100% నేను చెప్తున్నాను. హెయిర్ కూడా సిల్కీగా ఉంటుంది అనమాట. కర్లీ హెయిర్ అలా ఉన్న వాళ్ళు అయితే స్మూత్గా ఉంటుంది, కానీ స్ట్రైట్నింగ్ అయితే అవ్వదు, నేనే చెప్పేస్తానండి. హెయిర్ మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది, చిక్కులు పడకుండా ఉంటుంది అనమాట. కండిషనర్ రాస్తే మనకు ఎలా ఉంటుందండి, కర్లింగ్ హెయిర్ వాళ్ళకైనా సరే స్మూత్గా ఉంటుంది, కానీ స్ట్రైట్నింగ్ అయితే అవ్వదు కదా, ఓన్లీ స్ట్రైట్నింగ్ చేయించుకుంటేనే స్ట్రైట్ అవుతుంది. సో అలాగే కండిషనర్ అప్లై చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. నాకైతే చాలా నచ్చింది. సో ట్రై చేసిన వాళ్ళు కంపల్సరీగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అంటే రిమైనింగ్ వాళ్ళకి కూడా తెలియాలి కదా, అందుకని చెప్తున్నాను. సో ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మా పాపది చూపిద్దాం అనుకున్నానండి, కానీ తను స్కూల్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ నేను నిన్న చూపించాను కదండి, ఫస్ట్ డే అని పెట్టి చూపించాను కదా, అది నేను మార్నింగ్ తీసింది కాదండి, ఈవినింగ్ తీసిన వీడియో అనమాట. మార్నింగ్ హెడ్ బాత్ చేస్తే ఈవినింగ్ కూడా నాకు సిల్కీగా సాఫ్ట్గా ఉంది హెయిర్ అనేది. సెకండ్ డే కూడా మీకు చూపిద్దామో ఎలా ఉంటుంది అని చెప్పేసి చూపిస్తున్నానండి. ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.